నెగటివ్ రివ్యూలు మిక్స్డ్ టాక్తో రిలీజ్ అయిన చాలా సినిమాలు కాలం గడిచే కొద్దీ కల్ట్ క్లాసిక్గా మారిపోతున్నాయి. రీ రిలీజ్లతో ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మన తెలుగు సినిమాల్లో ఆరెంజ్, ఓయ్ వంటి సినిమాలు మొదట్లో ఎవ్వరికీ అంతగా ఎక్కలేదు. కానీ రీ రిలీజ్ టైంలో అద్భుతమైన కలెక్షన్లు సాధించి అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఈ ట్రెండ్ ఓన్లీ తెలుగు మూవీస్కి మాత్రమే కాదు, హాలీవుడ్ చిత్రాలను కూడా తెలుగు ఆడియన్స్ అంతే ఆదరిస్తారు. అందుకు ఉదాహరణ 2014లో వచ్చిన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఇంటర్స్టెల్లార్ సినిమా. నోలన్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి తెలిసేలా చేసింది ఈ సినిమా. అయితే మొదట ఈ సినిమా చూసిన వాళ్ళు కంటెంట్ ఏం అర్థం కాక తలలు పట్టుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఈ సినిమా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అయితే ఇంటర్స్టెల్లార్ 10 సంవత్సరాల యానివర్సరీ సందర్భంగా ఫిబ్రవరి 7న మళ్ళీ విడుదల చేశారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్లోనే ఇప్పటి వరకు 80,000 టికెట్లు అమ్మడిపోయాయి. ఇది ఈ సినిమాకున్న క్రేజ్. ఒక్క హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లోనే 10,000కు పైగా టికెట్లు అమ్మడిపోవడం అంటే ఈ సినిమాకున్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇంటర్స్టెల్లార్ ని ఐమాక్స్ స్క్రీన్, అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్ లో చూస్తే ఆ కిక్కే వేరు. అందుకనే ప్రేక్షకులు ఐమాక్స్ థియేటర్లలోనే ఎక్కువగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని కొన్ని ఐమాక్స్ థియేటర్స్లలో 24 గంటల పాటు ఈ సినిమాను ప్రదర్శించేందుకు నిర్ణయించిందంటే ఈ సినిమాకున్న క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా 7 రోజుల పాటు స్క్రీనింగ్ చేస్తారట. అంటే ఎంత ఎక్కువ మంది ఈ సినిమాను చూడాలనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీలో ఇలాంటి సినిమాలు చాలానే అందుబాటులో ఉన్నప్పటికీ ఇంటర్స్టెల్లార్ లైవ్గా థియేటర్లో చూడడం అనేది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని ఈ మూవీ లవర్స్ ఫీల్ అవుతున్నారు. 2014లో ఇంటర్స్టెల్లార్ $681 మిలియన్ల వసూలు సాధించింది. తర్వాత రీ రిలీజ్లతో మొత్తం $743 మిలియన్ల వసూలను కలెక్ట్ చేసింది. అందుకే ఈ మూవీ ఒక కల్ట్ హిట్గా చరిత్రకెక్కింది.